ప్రో వెర్షన్లో వచ్చేటప్పటికి ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సీట్స్లో కూడా ఎక్కడ చేంజ్ లేదు, దాంట్లో చూసుకున్నా దీంట్లో చూసుకున్నా సేమ్ లెంత్ సీట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇది కొనుక్కోవాలంటే మాత్రం కంపల్సరీగా మీ హైట్ని బట్టి మీరైతే కంపల్సరీ టెస్ట్ రైడ్ చేసుకోవడమో లేకపోతే షోరూమ్కి వచ్చి దీని పైకి ఎక్కి చూసుకోవడమో కంపల్సరీగా అయితే ఉండాలి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో మెయిన్గా ఏంటంటే లాస్ట్ వీడియో హీరో ఎక్స్పల్స్ 200 4V గురించి, అంటే ఇక్కడ ఆల్రెడీ కనబడుతుంది కదా, అంటే దాంట్లోనే వేరే కలర్ అయితే చేసాము. సో ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ఎక్స్పల్స్ 200 4V, అలాగే దాంట్లోనే ప్రో వెర్షన్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ప్రో వెర్షన్. ఈ రెండింటికి మధ్య మెయిన్గా డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను కదా. సో ఈ వీడియోలో ఈ రెండింటి మధ్య మెయిన్గా డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి ఎక్కడ పెద్దగా చేంజ్ అయితే ఏముండదు. దీంట్లో కూడా ర్యాలీ టైప్ వైజర్ అయితే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ దీంట్లో చూసుకున్నా మనకి ర్యాలీ టైప్ వైజర్ అయితే వస్తుంది. అండ్ హెడ్లైట్ యూనిట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సేమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, రెండిట్లోనూ సేమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంపే ఉంటుంది, దాంట్లో కానీ దీంట్లో కానీ. అండ్ మెయిన్గా ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఎక్స్పల్స్ 200 4V కదా, ఇది వచ్చేటప్పటికి టోటల్గా 190 mm టోటల్ ఫ్రంట్ ట్రావెల్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి టోటల్గా 250 టోటల్ ట్రావెల్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి డైరెక్ట్గా ఇలా చూస్తేనే చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో దీనికి ఈ హైట్కి చూసుకుంటే. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ ఇక్కడ అడ్జస్టబుల్ అయితే వస్తుంది అనమాట. మనం హైట్ అనేది దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ దీంట్లో చేసుకోవడానికి అయితే లేదు. ఎక్స్పల్స్ 200 4Vలో మనకి ఇక్కడ చూస్తున్నారు సస్పెన్షన్ రేట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఉండదు. బట్ దీంట్లో ప్రో వెర్షన్లో వచ్చేటప్పటికి ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. టైర్ సెక్షన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. దీంట్లోనూ సేమ్ అదే 21 ఇంచ్ వస్తుంది, అలాగే దీంట్లో చూసుకున్న అదే సేమ్ 21 ఇంచ్ అయితే వస్తుంది. అండ్ ఏబిఎస్ కూడా చూస్తున్నారు కదా, ఏబిఎస్ కూడా రెండిట్లోనూ సేమ్ వస్తుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అండ్ రెండిట్లో కూడా ట్యూబ్ టైర్ వస్తుంది, ట్యూబ్లెస్ ఆప్షన్ అయితే ఏమి ఉండదు. అండ్ రెండిట్లో కూడా ఇంజన్ కూడా సేమ్, యాజ్ వెల్ యాజ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా మొత్తం టోటల్ సేమ్ ఉంటాయి. 199.6 cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది, 4 valve ఇంజన్ అయితే వస్తుంది, విత్ ఆయిల్ కూలింగ్ అయితే వస్తుంది. సేమ్ దీంట్లో కూడా అదే వస్తుంది అనమాట. ఇంజన్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్లో కూడా ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. కింద సమ్ గార్డ్ చూసుకున్న టోటల్ మెటల్ యూనిట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ దీంట్లో చూసుకున్నా సరే టోటల్ మెటల్ యూనిట్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ దీంట్లోనూ కిక్ రాడ్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ దీంట్లో చూసుకున్నా సరే కిక్ రాడ్ అయితే వచ్చింది. ఎక్స్పల్స్ 200 4Vలో చూసుకుంటే హ్యాండిల్ బార్ అనేది ఈ టైప్లో ఫిక్స్డ్ వచ్చింది కదా, ఇక్కడ హ్యాండిల్ బార్ రైజర్స్ అవి ఏం రాలేదు. బట్ ఈ ప్రో వెర్షన్లో చూసుకుంటే హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా ఉంటాయి. ఈ ఎక్స్పల్స్ 200 4Vలో వచ్చేటప్పటికి టోటల్గా 4 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తుంది మీరు వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది, అలాగే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్, ఇదే మనం లాస్ట్ వీడియో అయితే చేసాము. సో ఈ టైప్లో వస్తుంది అనమాట. టోటల్ 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ప్రో వెర్షన్లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. ఈ ఎక్స్పల్స్ 200 4Vలో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. బట్ దీంతో పోల్చుకుంటే ప్రో వేరియంట్లో ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 270 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేటప్పటికి 220 వస్తుంది, ఇది వచ్చేటప్పటికి 270 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఇంట్లో సీట్ హైట్ చూసుకుంటే కనుక 825 mm సీట్ హైట్ అయితే వస్తుంది. సో 5.6 5.7 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. దానికంటే బిలో ఉంటే మీరు టెస్ట్ రైడ్ చేసుకోండి కంపల్సరీగా. షోరూమ్కి వచ్చి చూసుకుంటేనే మీకు హైట్ ఎలా ఉంది, మీరు కాయగలుగుతున్నారా లేదా, అటు ఇటు కాళ్ళు అందుతున్నాయి లేదా అనేది తెలుస్తుంది. అదే సేమ్ మనము ప్రో వెర్షన్లో చూసుకుంటే కనుక 885 mm సీట్ హైట్ అయితే వస్తుంది అనమాట. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఇంకా హైట్ ఉంటుంది. నా హైట్ వచ్చేటప్పటికి 5'8", బట్ నాకైతే కాళ్ళు అందడం అయితే కొంచెం కష్టంగా ఉంది. సో దాన్ని బట్టి మీరైతే ఆలోచించుకోవచ్చు. అండ్ టోటల్ వెయిట్ చూసుకున్నా సరే ఇది వచ్చేటప్పటికి 160 kg వెయిట్ అయితే ఉంటుంది. అండ్ అది వచ్చేటప్పటికి 161 kg వెయిట్ అయితే ఉంటుంది. జస్ట్ 1 kg డిఫరెన్స్ ఉంది అంతే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ అనమాట, మోనో సస్పెన్షన్ అయితే వస్తుంది, విత్ 10 step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. దాంట్లో చూసుకున్నా ఈవెన్ ప్రో వేరియంట్లో చూసుకున్నా సరే మోనో సస్పెన్షన్ విత్ 10 step అడ్జస్టబుల్, అది కూడా ఎండ్యూరెన్స్ నుంచి ఇచ్చారు. రేర్ సస్పెన్షన్లో సేమ్ మోనో సస్పెన్షన్, అది కూడా 10 step అడ్జస్టబుల్ ఇచ్చినా సరే దీంట్లో టోటల్ ట్రావెల్ వచ్చేటప్పటికి 170 mm టోటల్ ట్రావెల్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో చూసుకుంటే కనుక 220 mm ట్రావెల్ అయితే ఉంటుంది. దీంట్లో బ్యాక్ టైర్ సెక్షన్ చూసుకున్నా, దీంట్లో బ్యాక్ టైర్ సెక్షన్ చూసుకున్నా రెండిట్లో చేంజ్ అయితే ఏముండదు. సేమ్ అదే టైర్ అయితే వస్తుంది, టైర్ సెక్షన్లో మార్పు ఉండదు. ఈవెన్ గ్రిప్ ప్యాటర్న్ చూసుకున్న ఈ టైప్లో ఉంది. సో ఇది కూడా 120/80 సెక్షన్ 18 వస్తుంది. సో దీంట్లో కూడా సేమ్ అదే వస్తుంది. అండ్ రెండు కూడా ట్యూబ్ టైర్లే, ఓపెన్ చైనా వస్తుంది.
దీనికి శారీ గడ్డ ఉంది, దానికి శారీ గడ్డ ఉంది, బట్ ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఏం రాదు. అండ్ ఈ ఫ్రంట్ స్టాండ్ చూసుకున్న ఏంటంటే దానికంటే ఇది కొంచెం లెంత్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజులో మనకి సైడ్ స్టాండ్ అయితే వస్తుంది. దాంతోపాటు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే వస్తుంది. అండ్ సీట్ చూసుకున్నా సరే దీంట్లోనూ సేమ్ లెంత్ సీట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ గ్రాబ్ రైల్ చూసుకున్నా కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. మీరు ఒకవేళ బంజీ కార్డ్స్ అవి టై చేసుకోవాలన్నా సరే దానికి వీలుగా అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ టాప్ బాక్స్ ఫిట్ చేసుకోవాలన్నా సరే ఫిట్ చేసుకోవచ్చు. సీట్స్లో కూడా ఎక్కడ చేంజ్ లేదు, దాంట్లో చూసుకున్నా దీంట్లో చూసుకున్నా సేమ్ లెంత్ సీట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్యాంక్ కూడా సేమే, 13 లీటర్స్ ట్యాంకే దీంట్లో చూసుకున్నా దాంట్లో చూసుకున్నా. అండ్ మైలేజ్ కూడా సేమ్ వస్తుంది, ఎందుకంటే ఇంజన్ సేమ్, మొత్తం ఎవ్రీథింగ్ సేమ్. సో 36 km/లీటర్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్. దీంట్లో హ్యాండిల్ బార్ దగ్గర ఇక్కడ స్విచెస్ చూసుకున్నా, ఈవెన్ దీంట్లో మనం టోటల్గా స్విచెస్ చూసుకున్నా అంతా కూడా సేమ్ ఉన్నాయి. హజార్ లైట్ స్విచ్ కానీ అండ్ టోటల్ అంతా కూడా డిజిటల్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంటుంది. ఈవెన్ దీంట్లో చూసుకున్నా సరే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. కాల్స్ అండ్ మెసేజ్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ క్రాష్ గార్డ్లో చూసుకున్నా సరే మనకి ఇక్కడ సేమ్ ఇదే టైప్ క్రాష్ గార్డ్ రెండిట్లోనూ యూజ్ చేయడం అయితే జరిగింది. బట్ దీంట్లో ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ అయితే యాడ్ అవుతుంది అనమాట దీంతో పోల్చుకుంటే. దీంట్లో లైవ్ ట్రాకింగు, అలాగే జియో ఫెన్సింగ్, స్పీడ్ అలర్ట్ నోటిఫికేషను, అలాగే క్రాష్ నోటిఫికేషను, ఇవన్నీ ఏంటంటే హీరో కనెక్టెడ్ ఫీచర్స్ అయితే దీంట్లో వస్తాయి ఈ ప్రో వెర్షన్లో. బట్ దీంట్లో అయితే రావు. కలర్కి తగ్గట్టుగా ఇక్కడ బ్లాక్ అయితే ఇచ్చారు కదా, బట్ ఈ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ కలర్లో వచ్చేటప్పటికి ఇక్కడ సిల్వర్ అయితే ఇచ్చారు. అండ్ ప్రో వెర్షన్లో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ టోటల్ రెడ్ కలర్ అయితే ఇచ్చారు. ఈ నకల్ గార్డ్స్ దగ్గర చూసుకున్నా, ఈ మిర్రర్స్ దగ్గర చూసుకున్నా సరే సైజ్లో కానీ డిజైన్లో కానీ ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ దీంట్లో కూడా క్యారీ అయ్యాయి. సో ఇది ఓవరాల్గా ఎక్స్పల్స్ ప్రో వెర్షన్కి అలాగే ఎక్స్పల్స్ నార్మల్ 4Vకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇవే. ఒకవేళ మీరు ఇది కొనుక్కోవాలంటే మాత్రం కంపల్సరీగా మీ హైట్ని బట్టి మీరైతే కంపల్సరీ టెస్ట్ రైడ్ చేసుకోవడమో లేకపోతే షోరూమ్కి వచ్చి దీని పైకి ఎక్కి చూసుకోవడమో కంపల్సరీగా అయితే ఉండాలి. అండ్ ఇదైతే నార్మల్ హైట్లోనే ఉంటుంది కాబట్టి మన నార్మల్ బైక్స్ ఎవరైతే రైడ్ చేస్తున్నారో, ఒక 150-160 బైక్స్ ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఇదైతే ఈజీగానే ఉంటుంది. ఇది ఓవర్ హైట్ అయితే ఉండదు, సీట్ కూడా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. బట్ ఇది తీసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరైతే టెస్ట్ చేసుకునే తర్వాత ఫైనల్ డెసిషన్కి అయితే తీసుకోండి. ఎందుకంటే మనం సిటీ కమ్యూట్ చేసినా లేదంటే ఆఫ్ రోడ్స్లో చేసినా మన కాళ్ళు అనేది అందట్లేదు అనుకోండి, అది చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, మాటికి పడిపోవాల్సి వస్తుంది. సో అది మీరు మెయిన్గా బ్రెయిన్లో పెట్టుకుని దాన్ని బట్టి మీరైతే డెసిషన్ తీసుకోండి. ఇంట్లో ప్రైస్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి రెండింటి మధ్య ఒక 14,000 to 15,000 వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది వచ్చేటప్పటికి 1,86,500 అయితే ఉంది కదా, అండ్ ఇది వచ్చేటప్పటికి 2,14,100 అయితే ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 14,000 to 15,000 వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ డీటెయిల్డ్ ప్రైస్ గురించి కానీ లేకపోతే ఈఎంఐ ఫెసిలిటీ గురించి కానీ లేదంటే టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. రాజమండ్రిలో ఉంటుంది రెడ్డి బాబు హీరో షోరూమ్. ఈ షోరూమ్ రిలేటెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో వస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.